ఒక అమ్మాయి ఎంఎస్ చేసింది, సర్జన్, గొప్ప వైద్యురా. అయితే భార్యాభర్తల మధ్య వివాదం. భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. భర్త మీద చెప్తుంది, శాడిస్తండి, సాధించి వదిలి పెడతాడండి, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నానండి, ఇలాంటి శాడిస్ట్ భర్త నాకు దొరికాడండి, విడాకులు ఇయ్యాలో ఏం చేయాలో అర్థం కావట్లేదండి, నా కొరకు ప్రార్థన చేయండి అని ఏడ్చింది. కొంతమంది ఆడవాళ్ళకి నెత్తి మీదే నీళ్ళ కొండ ఉంటుంది. ఆళ్ళు చేసిన తప్పు చెప్పరు, ఆడంత దుర్మార్గుడు ప్రపంచంలో లేడు అన్నట్లుగా ఏడ్చి వినే మాలాంటి అమాయక చక్రవర్తులను కూడా ఏడిపిస్తారు. సరే ఏంటయ్యా అన్నాను, ఎందుకయ్యా భార్యను అట్లా సాధిస్తున్నావు, తప్పు కదా అంటే, అయ్యగారు నేను సాధిస్తున్నానో నా భార్య సాధిస్తుందో ఒక్కసారి మీరు చెప్పండి. నా సెల్ ఫోను నా భార్యకి ఇచ్చా, నా పాస్వర్డ్ చెప్పాను. నా భార్య ఎప్పుడైనా తన సెల్ ఫోన్ పాస్వర్డ్ నాకు చెప్పిందేమో అడగండి. తనకి 2 నంబర్లు ఉన్నాయి. ఒక పర్సనల్ నంబర్, నా నంబర్ కూడా నాకు తెలియదు. నాకు ఇచ్చిన నంబర్ ఎప్పుడు స్విచ్ ఆఫ్. తన పర్సనల్ నంబర్ ఏనాడు నాకు ఇవ్వలా. ఈ రోజు వరకు తన ఫోన్ నేను ముట్టుకున్నానా బస్సమని కోపం లేస్తుంది. నాకు ప్రైవేట్ లైఫ్ ఉండాలి, నా పర్సనల్ లైఫ్లోకి నువ్వు అడుగు పెట్టకూడదు. భార్యాభర్తల మధ్యలో పర్సనల్ ఏంటయ్య గారు మీరు చెప్పండి అని అన్నాడు. అంతసేపు ఏడ్చిన మనిషి అట్టాటి అని అయ్యగారికి చెప్తే అట్టాటి చెప్పకూడదు అంది. అంటే నిన్న మాట చెప్పేవు కానీ నీ దరిద్ర బుద్ధి చెప్పలేదు కన్నా. నీ దరిద్ర బుద్ధి అట్టట్లయ్య గారు మా పాస్వర్డ్, నా ఫోన్ పాస్వర్డ్. ఏడుస్తా ఏమన్నాడు తెలుసా, మధ్యరాత్రి వరకు ఎవరితో జూమ్లో మాట్లాడుతుంది అయ్యగారు. అదేమంటే హాస్పిటల్ విషయాలు డిస్కస్ చేశాను అంటుంది అయ్యగారు. ఒక్క మాట అన్నానా పోలీస్ స్టేషన్కి పరిగెత్తిద్ది అయ్యగారు. మీకు తెలుసా, బైబిల్లో భర్తకు తెలియకుండా ఒక రహస్యాన్ని దాచిపెట్టింది, తండ్రికి తెలియకుండా ఒక రహస్యాన్ని దాచిపెట్టింది. ఆ రహస్యాన్ని దాచిపెట్టి మార్గ మధ్యలో అకాల మరణాన్ని పొందుకుంది. ఎవరో రాహేలు తండ్రి ఇంటి నుండి ఒక విగ్రహాన్ని దొంగిలించింది. తండ్రికి చెప్పలా, తండ్రి దగ్గర రహస్యం. యవన ఆడపిల్లలారా, యవన మగపిల్లలారా, అమ్మా నాన్న దగ్గర రహస్యం మెయింటైన్ చేస్తున్నారేమో జాగ్రత్త. పంట పాడైతే 1 సంవత్సరం నష్టం, జంట పాడైతే జీవితాలు నష్టపోతాయి, జీవితకాలం నష్టపోతారు. అమలారా, భర్త దగ్గర ఏ దాపరికం ఉన్న తప్పైనా యథార్థంగా ఒప్పుకొని ఇక మీదట మనం మంచిగా బ్రతుకుదామని నీ భార్య దగ్గర ఒప్పుకొని జీవితాన్ని కట్టుకొందురుగాక.